నిజమైన భర్త ఎవరు అని అంటే, భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు తన శరీరాన్ని ప్రేమించినట్లుగా, నా భార్య అనారోగ్యంతో ఉంది, ఆమె నిన్ను లేవనెత్తుకోవాలి, ఆమెను బాగు చేసుకోవాలి, ఆమె కష్ట సుఖాలలో నేను తోడుగా ఉండాలి, ఆ మంచమే కనిపెట్టుకొని ఉండాలి, అన్నమైతే అవసరమైతే అన్నం కూర వండాలి, నిజంగా నా భార్య బాగుండాలి అని కోరుకునేవాడే నిజమైన భర్త. నిజమైన భార్య ఎవరు అని అంటే, భర్త కష్టాల్లో ఉన్నా కూడా అర్థము చేసుకుని లోబడి జీవిస్తూ, ఇదిగో అధైర్యపడద్దు, కుటుంబంగా నేను ఉన్నాను, ఎందుకు అధైర్యపడతావు, నీకు తోడుగా ఉన్నాను, మరణ పర్యంతం వరకు ఇరువురు కలిసి బ్రతుకుదాం, నీకు నేను నాకు నీవు కలిసి బ్రతుకుదాం, దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకేమి అధైర్యపడాల్సిన అవసరం లేదు, ప్రభువే సహాయకుడిగా ఉండి మన వర్ధిల్లింప చేస్తాడు, దీవిస్తాడు, మన బిడ్డలను దీవిస్తాడని తెలియపరిచేదే నిజమైన భార్య. ఈ రోజున 5-6 సంవత్సరాలు అవుతున్నా కూడా అప్పుడప్పుడు నేను కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు, అన్న ప్రార్థన చేయన్నా, మా ఆయన అంటే నాకు ఇష్టం లేదన్న అంటుంటారు. అప్పటికి 3 బిడ్డలను కనుంటారు, కనుండి కూడా చెబుతూ ఉంటారు,